కుమన్నతో మిత్రుడు మిత్రమా ఇదిగో వచ్చి ఏమిటి ఆలోచిస్తున్నావు? నేడు ఏ వేళ్లకును రాకపోదు ఏదో గ్రామాంతరం పోయింది అనుకుంటే గ్రామాంతరం కాదు కాదు గృహాంతరం పోయి పుట్టడు పరాభూతో వచ్చింది. అదేమిటి మిత్రమా? ఏమిటి చెప్పదు చెప్పినతో నవ్వుదు. నీ పరాభమునకు నేను నవ్వుదునా? అది ఏమి చెప్పు చెప్పు. నేను వరక ఎక్కింది నా పరాభూమిని పరాభముగా భావించుకొని కూడా నేను ఎరుగుదు. మన పట్టణంలో చింతామణికి వేసగలదు. దాని వృత్తాంతం ఎప్పుడైనా వినివిటివా? మనం ఎనదగ్గిన వృత్తాంతం అది ఏమి కలిగి ఉండునో అట్లయినా నీ వెళ్ళేదన్నమాట. రూపములు కాదంబ, సంగీత సాహిత్యంలో సరస్వతి, కానీ దాని విద్యాకరణకు మేరడి. చదువు నాని ఎడల సార్వభౌములను గురుమం తొక్కలేదు. కంకుడైన కన్నెత్తి చూడదు. చదువుల ఎడల సన్యాసిలో గౌరవించుడు. దాని పరీక్ష కాగిన వారిని దైవముగా పూజించిన మిత్రమా. మిత్రమా అది కర్మం కాదు, గుణమని చెప్పదు. కావచ్చు. ఈ సంగతులు నాకెందుకు చెప్పినాడు? అవి వేసిన పట్ల విపరీతకు నేను నమ్మలేదు. ఈ పూట ఒక మిత్రుడు అందరి యథార్థములు ప్రత్యక్షం కాదు ఇప్పటికైనా దాని ఇంటికి తీసుకుని పోయింది. మిత్రమా, దాని మేళ, దాని భాగ్యము, దాని భోగము ఓ మీరు మాటకేమి కానీ దాని సౌందర్యం చూసుకు నాకు ముందుకను సాయం కావయ్యా. మిత్రమా, నా కన్నులు కూడా అరువు తీసుకొని పోకపోయిందిమా. మిత్రమా, నీ కన్నులు కాదు కానీ నీ పాండిత్యమని తీసుకుని చూడచ్చు. నాకు ఈ పరవబోధ దాన్ని తీసుకుని పోయిన మిత్రుడు పంచకామము ముగించి ప్రతాపత్రం చేతిపట్టినాడు. అతని వెంట బట్టి నేను కూడా అయ్యేమో ఎరగబెట్టిన తలుపుచే నాకు దండమ పెట్టి ఆశ్రమించాను. ఆ మిత్రుడు అంత ఊరకుడిని ఏ గొడవ లేకపోయాడు. నాకేమో త్రవితలకెత్తి లోపల నన్ను ఒక పండితుల మాదిరిగా చెప్పసాగాడు. అది విని అయ్యా మీరు ఎవరి వద్ద చదువుకున్నారు అని నన్ను ప్రశ్నించలేదు. అప్పుడు నాకేంటి బుద్ధి కొడుతున్నా మిత్రమా, అది ఏమో మెచ్చి మేకతోలు కప్పు నవ్వుతో సకల కళా సంపన్నుడు బెలబాలను నా బాల్యమిత్రుని ఉండే నేను ఎవరి వద్దలో చదువుకోదిన పని ఎవరి వయ్యారమ్మగా వక్రమ సంగీతిని ఈ విధముగా నా పేరు దాని చిట్టాలు ఎక్కించింది అన్నమాట. నేను కొత్తగా ఎక్కిపోలేదు. నీ తెలివి, నీ చక్కదనము, నీ పాండిత్యం అది ఏ ముందుగా ఏకర పెట్టినది మొదలు వేసియా. ఆ పైన పడదగిన ఉంటే ఆ పాటి విచారణ చెప్పినాను కదా. పైసంగతి పరోభూమి. నా బండారము నా మక వల్ల కనిపెడిందో, నా మాట వల్లనే కనిపెడిందో చెప్పదాను కానీ మిత్రమా, చకాలను ఒక శ్లోకం చదివి దీని భావం ఏమిటండి? ఇక చేయవలసింది ఏమన్నది కాళ్ళు చేతులు వరికినవి. నన్ను తీసుకొని పోయిన మిత్రుడు కొత్త పీకులాడిని కానీ తనకి కుక్కబడింది కాదు. ఎంతతో విడువక ఆ శ్లోకంలో కాగితం రాసి ఇక్కడికి మీ సంగతి శాంతముగా లేదండి, మీ గురువు గారి సంగతి కూడా తేలగలదు. దీనికి ఏమి చెప్తారో కనుక్కోండి. ఏదో కాగితం ఎంత తెలియగలదయ్యా. ఈ శ్లోకం ఎంత చక్కగా రాసినది.
జర్మాంగధారి నచ సోమయాజి ప్రియేత్రధారి నచ సుమపాణిజి మిత్రమా, దీని భావమే స్ఫురింపలేదా? పద్యమునికి అర్థం తెలుసు కదా, భావం స్ఫురించుక. చక్కగా చెప్పింది మిత్రమా. వృక్షాగ్రవాసి చెట్టుపై నుండు నచ పక్షి రాజ పక్షి మాత్రము కాదు కాదు. చర్మాంగధారి చర్మము కలిగి ఉండెను. నచ సోమయాజి సోమయాజి కాదు కాదు. త్రినేత్రధారి 3 కన్నులు కలిగి ఉండెను. శివుడు శివుడు మాత్రము కాదు. జలం ధరిత్రి జలము కలిగి ఉండెను. నఖట కుండ కాదు. నమేఘ మేఘము కాదు. మిత్రమా, ఇప్పటికైనా స్ఫురించినదా? ఇప్పుడు నాకు గుగ్గుడిగానే ఉన్నా మిత్రమా. చెప్పవలేనా? చెప్పనా? చెప్పు మిత్రమా. మిత్రమా, టెంకాయ సాయము సమయము ఎంత సంబోధకరముగా ఉన్నది. పిల్లగాడు చక్కగా విచ్చిన పూలు